ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ సమ్మర్ చాలా హీట్ గురు. మార్చిలోనే ఎండలు భగభగమంటున్నాయి. ఇక ఏప్రిల్ మేలో ఎలా ఉంటాయో ఊహించడానికే భయంగా ఉంది. సమ్మర్ వచ్చిందంటే హాలిడే ట్రిప్ కి వెళ్ళిపోయే మన హీరోస్ ఈసారి చాలా మంది సెట్స్ పైనే ఉంటున్నారు. సమ్మర్ హీట్ నుంచి తప్పించుకోలేకపోయినా ఆ హీరోస్ ఎవరో చూద్దామా? సినిమా అనుకున్న టైంలో రిలీజ్ కావాలి అంటే మన స్టార్స్ రెస్ట్ లేకుండా హాలిడే ట్రిప్ కి దూరంగా వేసవిలో కెమెరా ముందుకు వచ్చేస్తారు. ఈసారి సమ్మర్ షూటింగ్ పెద్ద ఆబ్లిగేషన్ గా మారింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ 2 ఏళ్లుగా నత్తనడకన నడుస్తోంది. ఎప్పుడు షూటింగ్ ఉంటుందో ఉండదో తెలియని సిచ్యువేషన్. రిలీజ్ డేట్ శంకర్ కి తెలిసినా అనౌన్స్ చేయలేకపోతున్నారు నిర్మాత. డైరెక్టర్ పెట్టినప్పుడే షూటింగ్ కావడంతో మండు టెండల్లో, అందులోనూ ఉక్కపోతగా ఉండే రాజమండ్రి, వైజాగ్ లో 10 రోజుల స్కెడ్యూల్ ని ఈ నెల 3వ వారంలో ప్లాన్ చేశాడు. అప్పటికి ఎండలు ముదరడం ఖాయం. వడగాలి దెబ్బకు భయపడి షూటింగ్ రద్దు చేస్తారా లేదంటే తీస్తారో చూడాలి మరి. మెగాస్టార్స్ లో పవన్ తప్ప అందరూ సమ్మర్ లో చెమటలు కక్కాల్సిందే. పవన్ పొలిటికల్ ప్రచారంలో అవుట్డోర్ లో ఉంటే చిరంజీవి, బన్నీ సెట్స్ లో ఉంటారు. విశ్వంభరాలో ప్రెజెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ ని చిరంజీవిపై రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తీస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కావాలంటే మే వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ తీయాల్సిందేనట. సమ్మర్ లో రెస్ట్ లేకుండా నటిస్తున్న హీరో ఎన్టీఆర్ బ్యాలెన్స్ ఉన్న దేవరా పాటలు తీయాల్సి ఉంది. తారక్ ఈ నెలలోనే వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ముంబైలోనే 4 రోజుల పాటు ఉంటూ లాంగ్ స్కెడ్యూల్ పూర్తి చేస్తారట. స్టార్ హీరోస్ లో మహేష్ ఒక్కడే సమ్మర్ ని ఎంజాయ్ చేయబోతున్నారు. రాజమౌళి సినిమా ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదు. ఇంతకాలం ఊరించి సమ్మర్ లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదట. వాతావరణం కూల్ అయ్యాక జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారు అని తెలిసింది. ఇక రవితేజ మిస్టర్ బచ్చన్ పూర్తయ్యే వరకు గ్యాప్ ఇవ్వకుండా నటిస్తాడు. ప్రతి సమ్మర్ షూటింగ్ ని ఫారెన్ లో ఉండేటట్టు ప్లాన్ చేసే ప్రభాస్ ఈసారి ఏ సినిమాను ఎక్కడ ప్లాన్ చేస్తాడో చూడాలి మరి.